ఇలా రా. వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చినట్టేది? అమ్మాయి వస్తుంది, మీరు వెళ్ళి కర్రకండా పడుకోండి. పదండి. పడుకుంటా లేవే, అమ్మాయిని చూడండి. ఇంతలోకే చస్తానా ఏ? అమ్మా రాధా, ఏమండి? ఇక మనం అన్న ఆపలేదు. ఇక్కడున్నావా? ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నిన్ను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నిన్ను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా. నా తల్లి నాతోనే ఉంటుంది. ఏమ్మా, ఉంటావు కదా? అమ్మా! మరేం భయం లేదమ్మా, ఇంజెక్షన్ ఇచ్చాను, తెల్లవారిసరికి తెలివస్తుంది. కానీ ఏమి డాక్టర్? పిడుగులాంటి ఈ వార్తకు తట్టుకోలేకపోయారు. ఆ షాక్ వల్ల మాట పడిపోయింది. ఇక్కడ అనే రాదా? ఇప్పుడు ఏమీ చెప్పలేమమ్మా, బాగా కోలుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. గోపి, ఏంట్రా నీ పిచ్చి? లే, కాస్త కూడి తిందు కానిలే. అబ్బాయి గారు అంత మంచోరే, ఆమెకి ఎందుకు రావాలమ్మా ఇట్లాంటి కష్టం? పెళ్ళి 2 నెలలన్నా కాలేదు, ఇంతలోనే భర్త పోయి. పిచ్చోడ, ప్రపంచంలో పోనాళ్ళు ఎవరు? అంతగాని ఇంత అన్యాయమా? పోని ఆ ఎవడు నిన్ను నన్ను తీసుకుపోరాదు. అమ్మాయి గారి భర్త దొరికాడా? ఒరే గోపి, నా బాబు కదా, ఇటు చూడు. నేను ఒక మాట చెప్తానంట. ఈ సావు బతుకు వీటి రహస్యం ఏంటో నీకు తెలుసా? అసలు ఈ ప్రపంచంలో సావు అనేదే లేదురా. చచ్చిపోయేది, కాలిపోయేది అంత ఈ దేహమేరా. మన ప్లాన్ ఎలా ఉందంటావు? బాగానే ఉంది కానీ మనం ఇంత ఉన్నవాళ్ళం కదా, మా అమ్మాయి విధవరాలయ్యింది, దానికి భరణం పెట్టండి అని అడిగితే బాగుంటుందంటావా? అక్కాయ్, నీకు అసలు లా తెలీదు. అవునరా, మనకు ఉండటం లేకపోవటం కాదు ప్రశ్న, అది లాక్ అనవసరం. అసలు మన శాస్త్ర ప్రకారం భర్త ఆస్తంతా భార్యకు చెందాలంటావా లేదా? చందాలి. అదెల్లా అందుకని ముందు మర్యాదగా అడుగుదాం, మన అమ్మాయికి రావాల్సిన ఆస్తి ఇమ్మని. వాళ్ళు ఎలాగో లేదంటారు. ఇది మొత్తం ఆస్తికే లేదే, చెంబుతా లెక్క. సరేలేరా, చూడు, ఎందుకైనా మంచిది ఎటు పోయి ఎటు వస్తుందో ఎవరినైనా బియ్యలు అడుగు. బిఏబిఎల్ ఏం కర్మే, ఎంఏబిఎల్ పెడతాను. ఆ మాత్రం నాకు తెలియదు. ఖర్చు డబ్బులు పడి. నాన్న, బాబయ్య, అమ్మాయి గారు, ఏంటి అమ్మాయి గారు, మీరు చదువుకున్నోళ్ళు,
అంతా తెలిసినండి మీరే ఇట్టగైతే ఎట్ట? ఏమండి మీరైనా బోయడానికి వస్తారా మీతో పాటు మమ్మల్ని బస్సు ఉండమంటారా ఏదో ఒకటి తేల్చి చెప్పండి. అమ్మాయి గారు, నేను ఓ మాట చెప్తాను వింటారా? ఏంట్రా చదువురాని ఎదవ, ఈడు చెప్పేదేంటి అనుకోకండి. వింటారా? చెప్పు గోపి. అసలు నేనంతా కనుక్కున్నాను అమ్మాయి గారు. ఈ సావు పుటక బతుకు దీని గుట్టంతా కనుక్కున్నాను. ఒట్టమ్మాయి గారు, అసలు ఈ సావు అనేదంతా ఒట్టిది. చచ్చిపోయేది కాలిపోయేది అంతా ఈ దేహమే. అసలు మనిషి ఉండాడే అంటే ఈ దేహంలో ఉండే జీవుడు, ఆడు సావనే సావడు, మనతోనే ఉంటాడు. మట్టి మట్టిలో గాలి గాలిలో కలిసిపోద్ది, కానీ జీవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. అంతే అమ్మాయి గారు, అదే నిజం. ఏంటి అమ్మాయి గారు, నిజం కాదంటారా? చెప్పండి. అంతేరా. మరి ఇంకే, అన్నం తినండి. వద్దురా. పోనీ పళ్ళన్నా తినండి. ఓహో, అదంతా ఈల్లేదు. తినకపోతే నా మీద ఒట్టు, నేను ఏడనే పస్తులు పడి ఉండి పేడాలు వదిలేస్తా. గోపి. అమ్మాయి గారు తినండి. అమ్మాయి గారు, ఇక మీరు నిద్రపోండి, నేను వెళ్ళి రేపు వస్తా. నిద్ర రావడం లేదురా. అట్టాగే అనిపిస్తుంది అమ్మాయి గారు. మీరు వెళ్ళిన కొత్తలో నాకు అట్టాగే ఉండేది. కళ్ళు గట్టిగా మూసుకుని పడుకోండి, నిద్ర అదే వస్తుంది. గోపి, ఒక పాట పాడు. పాట? మీరు నిద్రపోతారా? పాడుతా తీయగా సల్లగా. గౌరే, గౌరే, ఏంటి అలా కూకున్నావు? మరి నీ పెళ్ళెప్పుడే? ఏమంటాడా గోపిగాడు? ఎప్పుడు చేసుకుంటాడంట? అమ్మాయి గారు ముండ మోసిందని ఆడు ముండ మోసి కూర్చుంటాడంట. అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు. ఆ మాట అన్నాడు. అవునులే, ముండో మొత్తగా అమ్మాయి గారు ఉండగా ఆడికి పెళ్ళి ఎందుకో? ఏంట ఎదవ కూతలు ఎదవ నవ్వును. సర్లే, ఆ మాత్రం తెలిస్తే ఇంకా నేను నవ్వేదేముంది? 4 రోజులు ఆగు, ఊరంతా నవ్వుతారు. ఎందుకు? అమ్మాయి గారిని మొండమా పెన్ను అని చూడు, ఆడ అగ్గి మీద గుగ్గిలం కాకపోతే నన్ను అడుగు. ఎందుకంట అంత ఇది ఎందుకు అంట. అమ్మాయి గారే మొండమోది కాదా? కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు? అది పాయింట్. ఈ సంగతి కాస్త ఆలోచించావంటే అంతా తేలిపోద్ది. ఇదిగో పిల్ల, నేను అన్నానని ఎవరితోటైనా అనేసునా అంటే మాత్రం ఏముందిలే, ఎవరికి తెలియని రహస్యం. మావా, ఇవాళ అటో ఇటో తేలిపోవాలా? ఏంటే? అదే మన పెళ్లి సంగతి. నీకు బుద్ధి ఉంది? పెళ్ళంట పెళ్ళి. ఊళ్ళో ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఎవరన్నా కూడి తింటున్నారా, నిద్రపోతున్నారా? ఇట్లాంటప్పుడు దీనికి పెళ్ళంట పెళ్ళి. ఏంటి మావా, ఏం జరిగింది? ఏంటా? అది నీకెట్టా తెలుస్తుంది? తెలవపోతే చెప్పరాదు. అమ్మాయి గారు పసుపు కుంకుమ పోయి అన్నం నిద్ర లేకుండా రేయింబవళ్ళు దారా ప్రవాహంగా ఏడుస్తా కూకుంటే. ఓస్, ఇదేనా? ఏంటే ఏంటే నువ్వు అనేది? మరి నువ్వనేదేంటి? అమ్మాయి గారు అట్ట అయ్యారని ఇక ఊళ్ళో ఎవరు పెళ్లిళ్ళే చేసుకోరా? ఏ బుద్ధున్నాళ్ళు ఎవరూ చేసుకోరు. అయితే నువ్వు చేసుకోవన్నమాట. చేసుకోను, సత్యదాకా చేసుకోను. అది సరే గాని నాకు తెలవ కడుగుతా.
అమ్మాయి గారు సరే మొండ మోసారు నీకేంటంట అబ్బాయి! ఏంటే ఏంటే కూర్చోవు అమ్మాయి గారు నా కూతుకొస్తావు అమ్మాయి గారు ఎదుగుతారే నువ్వు మండమోపి అవులే అమ్మాయి గారు ఎందుకు అవుతారో మొండమాపి నిన్ను నమ్ముకొని నేనే మొండమాపినయ్యాను నువ్వు ఉండగానే మొండమాపినయ్యాను